పేరుకేమో ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, పేరుకేమో మరి మేము చాలా ప్రజాస్వామికంగా ఉన్నాము అని చెప్పి తెల్లారి లేస్తే పాడిందే పాటరా అన్నట్టు ప్రతిరోజు అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాగా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే మరి మంత్రుల దాకా అందరూ ఒకటే మాట, ప్రజాపాలన, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తారు. కానీ నిన్న గవర్నర్ గారు ఉభయ సభల్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం మీద, అందులోని డొల్లతనం మీద, అందులో చెప్పిన పసలేని విషయాల మీద, అందులో చెప్పిన పచ్చి అబద్ధాల మీద ఈరోజు మా పార్టీ తరపున శాసనసభలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం మొదలుపెట్టి కేవలం 10 నిమిషాలు కూడా కాకముందే 6 నిమిషాల లోపలనే ఈరోజు ఉద్దేశపూర్వకంగా అటు మంత్రులు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఆయన ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తూ ఉంటే జగదీశ్వర్ రెడ్డి గారు ఏమాత్రం సంయమనం కోల్పోకుండా చాలా చక్కగా రాష్ట్రంలో ఎండిపోతున్న పంటలు, రాష్ట్రంలో అధోగతి పాలైన వ్యవసాయం, రైతుల కష్టాలు, జరగని రుణమాఫీ, పడని రైతు బంధు ఇవన్నీ ఎండగడుతూ తన పద్ధతుల్లో చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఇవాళ ఒక హెచ్చరికలాగా రాష్ట్ర ప్రజల తరపున చేస్తుంటే అమలు కాని 6 గ్యారంటీలు, ఇచ్చిన 420 హామీల వాగ్దాన భంగం, వీటన్నిటి మీద విమర్శలతో ఇవాళ దాడి చేస్తుంటే తట్టుకోలేని ప్రభుత్వం ఈరోజు నీతిబాహ్యంగా, నిస్సిగ్గుగా ఇవాళ కేవలం అబద్ధాల మీద ఆధారపడే ఈరోజు మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి ఇవాళ సస్పెండ్ చేసే ప్రయత్నం చేసింది. ఇవాళ 2 ముఖ్యమైన విషయాలు ఇక్కడ మేము చెప్పాల్సింది. జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క మాట కూడా, ఒక్క పదం కూడా అన్పార్లమెంటరీ మాట శాసనసభలో మాట్లాడలేదు. కేవలం అన్నది ఒకటే ఒక్క మాట. ఏమన్నారు ఆయన? స్పీకర్ గారు, మీరు మాకందరికీ తండ్రి లాంటి వారు, మీరు మా అందరి తరపున అక్కడ ఉన్నారు, మా అందరి హక్కులు మీరే కాపాడాలి అని ఆక్రోశం వ్యక్తం చేశారు. దాంతోపాటు ఎక్కడా కనీసం ఒక్క మాట కూడా స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనలేదు. కానీ ఇవాళ అనని మాటను అన్నట్టుగా ఇవాళ జరగని తప్పునేదో తరిగినట్టుగా చిత్రీకరించి ఇవాళ మా గౌరవ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం 5 గంటలు సభను వాయిదా వేసి ఢిల్లీలో ఉండే రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు గొంతు నొక్కి మా కనీసం ఉరిశిక్ష వేసే ముందు కూడా ఆ ఉరిశిక్ష ఎవరికైతే విధిస్తారో వారికి తమ వాదన చెప్పుకునే అవకాశం ఇస్తారు. కానీ జగదీశ్వర్ రెడ్డి గారి కనీసం తాను చేసిన తప్పేంది, నేను ఏం మాట్లాడినా తప్పు మాట అని కనీసం వివరణ అడగడానికి కానీ, అవసరమైతే మా నాయకుడు, మా పెద్దలు, ప్రతిపక్ష నాయకులు, తెలంగాణ సాధించిన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు మాకు స్పష్టంగా ఆదేశం ఇచ్చినారు. స్పీకర్ గారు పెద్దవారు, ఒకవేళ ఆయన బాధపడి ఉంటే ఏం పర్వాలేదు, మీరు విచారం వ్యక్తం చేయండి, తదనంతరం సభను సజావుగా జరిగేటట్టు సహకరించండి అని చెప్పి మాకు ఆదేశం ఇచ్చినారు. ఆ మాట మేమందరం కూడా, శాసనసభ్యులందరం కూడా పోయి స్పీకర్ గారికి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారికి కూడా స్పష్టంగా చెప్పొచ్చినాం. సార్, మాకు మైక్ ఇవ్వండి, మేము నిజంగానే ఏదైనా పొల్లు మాట మాట్లాడింటే అవసరమైతే టీవీ పెట్టి శాసనసభలో చూపెట్టండి సభ్యులందరికీ, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోండి, ఇట్లాంటి ప్రతిష్టంభన ఏర్పడ్డప్పుడు 3 ఆఫ్ ద హౌస్ తీసుకుంటారు, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటారు, అవసరమైతే స్పీకర్ గారి ఛాంబర్లో ఒక సమావేశం పెట్టి ఈ ప్రతిష్టంభన తొలగించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఏదైనా మాట దొర్లింది అని మీరు భావిస్తే మా సభ్యులు హుందాగా ముందుకొచ్చి విచారం వ్యక్తం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మా నాయకుడు చెప్పారు, మేము అనలేదు, తప్పు మాట అనలేదు, ఒక్క మాట కూడా పొల్లు మాట మాట్లాడలేదు. అయినా సరే స్పీకర్ గారి మీద ఉండే గౌరవంతో, ఆ పదవి మీద, ఆ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ మీద ఉండే గౌరవంతో మేము అవసరమైతే విచారం వ్యక్తం చేసి సభ సజావుగా జరగడానికి సహకరిస్తామని చెప్పి హుందాగా మేము పోయి
స్పీకర్ గారికి శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి చెప్పినాం. కానీ ఇవాళ చేయని తప్పుకు ఈరోజు మొత్తం సెషన్ అంతా కూడా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి ఏకపక్షంగా అక్కడ మా పెద్దలు హరీష్ రావు గారు రిపీటెడ్గా అడుగుతానే ఉన్నారు, మా పార్టీ తరఫున మా వాదన చెప్పనివ్వండి, మేము చెప్పాలనుకున్నది వినండి అని చెప్తే కూడా వినిపించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఒక 4-5 మాట్లాడించి, ఒక 3-4 మంత్రులతో మాట్లాడించి, ఇక అది మాత్రమే మూడ్ ఆఫ్ ద హౌస్ అన్నట్టు, వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు, వాళ్ళు చెప్పిందే సత్యం అన్నట్టు ఇవాళ ఏకపక్షంగా బుల్డోజింగ్ ధోరణితో నియంతృత్వ పోకడలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏకపక్షమైన నిర్ణయం తీసుకొని ఇవాళ మా సభ్యుడు గొంతు నొక్కడం జరిగింది. అందుకే ఇవాళ రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి